హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. మనందరికీ కూడా సత్యం కంప్యూటర్స్లో జరిగిన స్కామ్ గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళు 2003 నుంచి 2008 దాకా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ దాకా కూడా వాళ్ళ రెవెన్యూస్ని, వాళ్ళ నెట్ ప్రాఫిట్ని ఓవర్ ఎగ్జాగరేట్ చేసి చూపించారు. ఆల్మోస్ట్ 7,000 crores దాకా ఫండ్స్ అనేవి మిస్యూజ్ చేశారు. వన్స్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో నుంచి ఆల్మోస్ట్ 14,000 crores దాకా వెల్త్ మాయమైపోయింది. ఇలాంటి స్కామ్స్ లో మెయిన్ గా బలయ్యేది ఎవరంటే ఎఫ్ఐఎస్ కాదు, డిఐఎస్ కాదు. మెయిన్ గా చెప్పాలంటే నాలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కి టెంప్టింగ్ ఏముంటుందంటే లైక్ న్యూస్ లో ఒక స్టాక్స్ గురించి మంచి బజ్ కనిపిస్తుంది అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది. లేకపోతే ఏదైనా స్టాక్ లో మంచి వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ మంది దాంట్లో ట్రేడ్ చేస్తున్నట్టే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబుద్ధి అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ చేసే ఒక బేసిక్ థింగ్ అనేది మనం మర్చిపోతాం. అదేంటంటే అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవ్వడం వల్ల ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏంటి, లైక్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా ఉంది, నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, అలాగే ఈ ప్రాఫిట్ ఏదైతే చూపిస్తున్నారో అది ఓన్లీ డమ్మీ ప్రాఫిట్ కాదు కదా, ఓన్లీ బుక్ ప్రాఫిట్ కాదు కదా. సో అలాంటి విషయం మనకు తెలియాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అనాలిసిస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అందుకోసమే మన ఛానల్లో డీటెయిల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయితే ఉందో ఈ మూడింటి యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్, అలాగే యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి, మనం ఇగ్నోర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, అవన్నీ కూడా క్లారిటీగా నేను చెప్పాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బయోలో మన ఛానల్ లింక్ ఉంది, డూ వాచ్ ఇట్.